నమస్కారం. ఏదైతే మార్చ్ 28వ తారీఖున మరి చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మరి ఆ రోజు అసెంబ్లీలో మరి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే ఒక తీర్మానం పాస్ చేసిన రోజు. మరి అంత ఇంపార్టెంట్ రోజు. ఆ రోజున మరి అచ్చెన్నాయుడు గారు, నేను చూస్తూ ఉన్నాను, సమావేశాలు చూస్తూ ఉన్నాను, అచ్చెన్నాయుడు గారు ఒక బాధ్యత గల మంత్రిగా ఉంటూ మరి ఆయన అన్న పదాలు ఏంటంటే గన్ను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చి చంపేయాలని ఉందని చెప్తున్నారు. నేను అది చూసి చాలా బాధపడ్డాను. ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి ఈ రకంగా ఆయన మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆయన ఏదో టెర్రరిజంని ప్రేరేపించేలాగా, లేదంటే ఒక హింసని ప్రేరేపించేలా మాట్లాడడం చాలా బాధ కలిగింది. ఖచ్చితంగా ఆయన మంత్రిగా ఆ యొక్క పదాలు వాడకుండా ఉండుంటే బాగుండేదని నేను అనుకున్నాను. మీకు ఈ సందర్భంగా షేర్ చేసుకోవాలనిపించుకుని చేశాను. ఇప్పుడు మన ప్రెస్ మీట్కి వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే మరి ఏదైతే మార్చి 28వ తారీఖున ఏదైతే ఈ తీర్మానం మరి పాస్ చేసుకున్నారో, ఏదైతే అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని ఏదైతే తీర్మానం పాస్ చేసుకున్నారో, ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం కొత్త డ్రామాకి తెరలేపిందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎప్పుడూ కూడా అమరావతికి వ్యతిరేకం కాదు. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. అమరావతిని ఎప్పుడూ కూడా మేము వ్యతిరేకించలేదు. ఏదైతే డెవలప్మెంట్ వికేంద్రించాలని చెప్పి, ఏదైతే డెవలప్మెంట్ అంతా ఒక్క ప్రాంతంలోనే చేసి, మరి లక్షల కోట్లు ఒక్క ప్రాంతంలోనే చేసి ఒక్క ప్రాంతాన్నే అభివృద్ధి చేసే కంటే ఒక వైజాగ్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, విజయవాడని ఏదైతే లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూల్ని ఏదైతే జ్యుడిషియల్ క్యాపిటల్గా ఆ రకంగా పెట్టుకొని వికేంద్రించి తద్వారా అభివృద్ధి చేయాలి, తద్వారా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచనతోటి ఇంకొక గొప్ప ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఈరోజు ఏదైతే 2 లక్షల కోట్లు కూటమి ప్రభుత్వము మరి ఏదైతే రాజధానికి తరలించి మరి నిర్మాణాలు చేపడుతుందో దానివల్ల ఏం లాభించదు. ఇప్పుడు దాకా అది కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క జేబులు నిండుతున్నాయే కానీ ఇప్పుడు దాకా ఒక శాశ్వత బిల్డింగులు కూడా కనిపించట్లేదు. సో ఈ రకంగా డబ్బు వృధా చేయకూడదని చెప్పి ఖచ్చితంగా ఆల్రెడీ మరి వసతులు ఏదైతే రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవన్నిటిని నిర్మించడం, మళ్ళీ డబ్బులు వృధా చేయకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. సో అది మీకు నచ్చలేదు, అమరావతిని రాజధాని అనుకున్నారు. ఇప్పుడు లక్షల కోట్లు అమరావతి రాజధానికి తరలిస్తున్నారు. ఇప్పుడు దాంట్లో రైతులు ఏదైతే 1000 ఎకరాలు మరి రైతులు దానికి అమరావతి రాజధానికి ఇచ్చారు. దాంట్లో ఇచ్చిన రైతులకి ప్లాట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాకా రైతులకు ప్లాట్లు ఇచ్చింది లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా దానికి వసతులు, రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైన్లు కానివ్వండి వసతులు లేవు. లేదా కొంతమందికి ప్లాట్లు చెరువుల్లో చూపిస్తున్నారు, కొంతమందికి అయితే ప్లాట్లు ఉన్నాయంటున్నారు కానీ కనీసం చూపించే పరిస్థితి కూడా లేదు. ఇది అమరావతి నిర్మాణానికి మొదటి ఫేజ్లో ఎవరైతే రైతులు భూమి ఇచ్చారో వాళ్ళ యొక్క పరిస్థితి. వాళ్ళకి ఖర్చులకి డబ్బులు లేక, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోలేక రైతులందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని రైతులు నమ్మే పరిస్థితులు లేవు. సో అందుకే ఈ యొక్క తీర్మానం యొక్క డ్రామాకి తెరలేపి రైతుల్ని 2వ విడతగా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పి ఈ యొక్క డ్రామాకి తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఫేజ్ 1లో 50,000 ఎకరాలు ఏదైతే ప్రతి ఎకరానికి కూడా 2 కోట్లు చెప్పిన 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు సేకరించింది కూటమి ప్రభుత్వం. ఇది ఫేజ్ 1లో. ఫేజ్ 2లోకి వచ్చేటప్పటికి 20,500 ఎకరాలు, దాన్ని 40,000 నుంచి 50,000 కోట్లతోటి, లేదా మళ్ళీ వచ్చేసి 25,000 ఎకరాలు, అది ఇంకో 50,000 కోట్లు. సో ఇలా మొత్తం అంతా చూసుకుంటే కూడా 1,00,000 ఎకరాలు 2 లక్షల కోట్లు. నిజంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడే పుట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ఖర్చు భరించే శక్తి ఉందా? ఈ అప్పు భారం అంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది. ఇది ఎవరు తిన్నట్టు, ఎక్కడికి వెళ్తున్నట్టు ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మళ్ళీ 2014 to 19లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉందో
ఆ 2014-19 డిజైన్ల పేరుతో కేవలం అమరావతి నిర్మాణం యొక్క డిజైన్ల పేరుతో 5,000 కోట్లు ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం కాదా? మళ్ళీ ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా మళ్ళీ డిజైన్ల పేరుతో 400 కోట్లు ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం కాదా? ఇలా డిజైన్లు చేసుకుంటూ పోతూనే ఉన్నారే కానీ ఈ 7 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కడితే చూపించండి, మేము వెయిట్ చేస్తున్నాం చూడటానికి. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టింది లేదు. ఇప్పుడు టెంపరీ బిల్డింగ్, టెంపరీ హైకోర్టు అంటున్నారు, టెంపరీ అసెంబ్లీ అన్నారు. టెంపరీ హైకోర్టుకి అసెంబ్లీకి 1000 కోట్లు సుమారుగా ఖర్చు అయ్యింది. ఇదంతా కూడా ప్రజల సొమ్ము. ఎందుకు ఈ రకంగా వృధా చేస్తున్నారు? దయచేసి ప్రజలందరూ కూడా ఇది ఆలోచించుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. మేము మళ్ళీ చెప్తున్నది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు. కేవలం అమరావతి పేరున జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన సొంతిల్లు అమరావతిలోనే కట్టుకున్నారు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏంటంటే అమరావతికి మేము వ్యతిరేకం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వం కేవలం ఈ 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసం రైతులు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళని మోసగించడం కోసం ఈ తీర్మానం యొక్క డ్రామాకి తెరలేపింది. దయచేసి అర్థం చేసుకోండి అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. 2వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి టీటీడీ బోర్డ్ చైర్మన్గా ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో, ఆయన కార్యకలాపాలు ఈ రీసెంట్ డేస్లో ఎలాగైతే ఉన్నాయో దానికి నిరసనగా మేము మరి శనివారం రోజున మరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన దగ్గర ప్రత్యేక పూజలు చేసుకుని బయటకు వచ్చి మేము నిరసన తెలియజేయబోతున్నాం. సో ఖచ్చితంగా అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరి తెలియజేసుకుంటూ మీ అందరికీ పిలుపునిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.